అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యం 11:26. క్షమించండి, 11:26. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. కాబట్టి ఈ వాక్యంలో క్రైస్తవులు అనబడేది అనే పదం మనము గమనించాలి. క్రైస్తవులు అనబడేది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి శుభములు. మరి మనందరం కూడా ప్రభువుని ఎందుకు ఎరిగాము? పరలోక రాజ్యానికి వెళ్ళటానికి. మన ప్రయాణం కూడా పరలోక రాజ్యానికి. అయితే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏ విధంగా ఉంటే, ఎటువంటి క్రైస్తవులుగా ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తాం? క్రైస్తవులు అనబడేది అనే వాక్యం మనం చదివాం కదా. కాబట్టి ఎటువంటి క్రైస్తవులుగా మనం ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. అది స్కిట్ రూపంలో మరి సాయంకాలము చూపించబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా మరి ఈ స్కిట్ చూసి ఆ సత్యాన్ని గ్రహించాలని మరి నిజమైనటువంటి క్రైస్తవులుగా మనం జీవిద్దాం. చూద్దాం. కదిలీ మాకందన్నా కొంచెం పడేసారు. పండగ ఏ పండుగ అనుకుంటున్నారు? క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ అంటే నేను చాలా సంతోషంగా జరుపుకుంటాం. ఎవరి పుట్టినరోజు జరుపుకున్నా జరుపుకోపోయినా క్రిస్మస్ పండుగ మటుకు చాలా గ్రాండ్గా చేసుకుంటాం మేము. మరి క్రిస్మస్ వచ్చిందంటే నెల రోజుల నుంచి చాలా హడావుడిగా ఉంటుంది. పరలోకంలో నాకనుకుంటే ఎవరికి ఉంటారు చెప్పండి? మరి క్రిస్మస్ పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు ఉండాల్సిందే, పిండి వంటకాలు ఉండాల్సిందే, ఇల్లంతా కూడా మేము సున్నం వేసుకొని రంగులు తిప్పుకుంటూ ఉంటాం. మరి నాకు కాకపోతే ఎవరికి ఉంటుంది? పరలోకంలో స్థానము. దేవదూత గారిని పరలోకంలో జీవనంలో నా పేరు చూడండి. మా ఇంటి పక్కన సంతోషం కన్నా, మా వీధిలో సువార్త కన్నా కూడా క్రిస్మస్ పండుగ చాలా హ్యాపీగా జరుపుకుంటాను నేను. మరి నాకు కాకపోతే ఎవరికి ఉంటుంది పరలోకంలో చోటు? చూసారా దేవదూత గారు? నీ పేరు జీవ గ్రంథంలో లేదు. అమ్మా, ఎప్పుడైనా నీవు బైబిల్ గ్రంథం చదవలేదా? ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనంలో తండ్రులు ఏం చేస్తున్నారు? వాళ్ళు పొయ్యిలు ఇస్తూ ఉన్నారు, పిల్లలు కట్టెలేరకు వస్తూ ఉన్నారు, తల్లులు పిండి విసుకుతూ ఉన్నారు. అది విగ్రహారాధనకు సంబంధించింది కదా. నిజమైనటువంటి పండగ అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విమోచించబడ్డాక వారు పస్కా పండుగ చేసుకున్నారు. మరి నీవు నీ పాపం నుండి విమోచించబడటమే నీకు నిజమైన పండుగని నువ్వు గుర్తించలేకపోయావు. పండగ అని చెప్పి మరి అప్పులు చేశావు, నీ భర్తను ఇబ్బంది పెట్టావు, ఇరుగు పొరుగు వాళ్ళని చూసి నీవు ఆకర్షించబడి మరి లోకస్తుల్లాగా నువ్వు పండుగ చేసుకుంటా వచ్చావు. నీ కొరకు పరలోకము జీవ గ్రంథంలో పేరు లేదు కదా. నీ కొరకు నిర్ణయించబడింది ఆ యొక్క పాతాళంలోనే. ఏ మాత్రం కూడా ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండటానికి నువ్వు యోగ్యురాలు
చెప్పినా వినకుండా ఒక్క క్రిస్మస్ డే చెప్పుకుంటే నీ పరలోకం దయచేసి మాట్లాడు. అయ్యో నేను రాను. పరలోకానికి వచ్చేది పండగ క్రైస్తవులు కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము చేత విమోచించబడినటువంటి క్రైస్తవులే. ఇంటి మీద స్టార్ కట్టుకున్నా, వీధిలో స్టార్ కట్టుకున్నా నీకు పరలోకం ఉండదు. కానీ హృదయంలో క్రీస్తు ఉంటేనే నీకు పరలోకం ఉంటుంది. పరలోకం ఎంత రమ్యముగా ఉంది. ఇదంతా బంగారమే. భూలోకంలో అయితే బంగారం పొదువుగా ఉంది, కానీ పరలోకంలో చూస్తే బంగారం అంతట్లో నేను నడుస్తూ ఉన్నాను. ఎంత గొప్ప ఆధిక్యత నాకు. అయినా నా పిచ్చుకారం పోతే ఈ బంగారమే కర్మ, నాకు పెద్ద కిరీటమే ఇవ్వబడిపోతుంది. అయినా అడిగి చూద్దాం. దేవదూత గారు, నా పేరు జీవితంలో రాయబడి ఉంటుంది చూడండి. ఆయన రాయబడింది చూడండి ఏంటి, ఉండే మారిన తర్వాత నా పాపాలన్నీ క్షమించబడి యేసు ప్రభువుని అంగీకరించాను. అంతేనా? పాస్టర్ గారు పెట్టించుకునేదాన్ని, ప్రతి కార్యక్రమాల్లో ప్రార్థన పెట్టించుకునేదాన్ని. కాకపోతే మా తాత ముత్తాతలు పాటించే ఆచారాలు మాత్రం నేను విడిచిపెట్టలేకపోయాను. ఏముంది ఆచారం అంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో ఉండేదే కదా. మా ఇంట్లో ఇల్లు కట్టుకున్నప్పుడు పునాది వేసుకోవాలంటే పూజారిని పిలవాలి. పిల్లల ఫంక్షన్ చేయాలంటే మంచి రోజు చూసుకోవాలి. ఏ పెళ్లి చేయాలన్నా పూజారి లేకపోతే పెళ్లి అవుతుందా? పాస్టరే పూజారి. అది లేకపోతే తాత ముత్తాతల ఆచారాలన్నీ కూడా అవి కోల్పోతాం కదా. అది ఒకటే చేసేదాన్ని. కాకపోతే దేవుడు, కృపగల దేవుడు నా పాపాలు క్షమించి నన్ను పరిశుద్ధపరిచి ఆయన బిడ్డగా మార్చడని నమ్మకం ఉంది. ఈ ఆచారాలు ఇవన్నీ కూడా క్షమించకూడా ఖచ్చితంగా నేను జీవితం పొందుకుంటాను. అది మాత్రం ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఆయన అడిగి చూద్దాం, ఆ నమ్మకం కూడా తీరుతుంది కదా. దూత గారు ఉంది కదా ఫస్ట్ పేజీలోనే నా పేరు. నీ పేరు ఫస్ట్ పేజీలో కాదు కదా, చివరి పేజీలో కూడా లేదు. అయ్యో, ఏమంటున్నారు మీరు? ఒకసారి మళ్ళా చూడండి దూత గారు. అవును, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు బైబిల్ చదవలేదా? అపోస్తుల కార్యము మరి 2వ అధ్యాయం 40వ వచనంలో మూర్ఖులకు ఈ తరము వారికి వేరే ఉండమని దేవుని వాక్యం చెప్పలేదా? ప్రత్యేకంగా ఉండమని దేవుని వాక్యం చెప్పలేదా? ఆ ప్రత్యేకత లేకుండా ఆ మూర్ఖులతోనే నీవు ఉంటూ ఇల్లు కడితే సిద్ధాంతి కావాలంటావు. ఇటు సేవకుల మాట వినవు, ఇటు సేవకులు పిలిపిస్తావు, అటు పూజారిని పిలిపిస్తావు. నీవు ఇటు దేవుళ్ళో లేవు, అటు లోకంలో లేవు. నీకు పరలోకంలో కాదు, జీవగ్రంథంలో కూడా నీ పేరు లేదు. నువ్వు వెళ్ళవలసినటువంటి స్థలము నిత్య నరకమే. అయ్యో దూత గారు, ఒక్కసారి ఆలోచించండి. ఏ ఒక్క మూల స్థానం ఇచ్చినా చాలండి నాకు. కాకపోతే నా పేరు ఆచార్య క్రైస్తవులు అనే కానీ ప్రతి పాస్టర్ గారిని ప్రతి కార్యక్రమాన్ని పాస్టర్ గారిని పిలిపించుకొని ఘనంగా భోజనాలు పెట్టేదాన్ని. ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి దూత గారు. నీకు అవకాశం ఏమీ లేదు. ఎందుకంటే మంచి రోజని ముహూర్తాలను చూస్తున్నావు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో ఉంటే అదే మంచి రోజు. నీకు మొత్తం కూడా మంచి జరిగేది. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలోకి చేర్చుకోకుండా నీవేదో బైబిల్ చదువుతా, ప్రార్థన చేస్తా, గుడిపస్తా, లోక ఆచారాలన్నీ నీవు ప్రకటన గ్రంథము 21:8 చదవలేదా? విగ్రహారాధికులందరూ కూడా మండుతున్న అగ్నిగుండంలో వేయబడతారు. ఇప్పుడు నువ్వు వెళ్ళవలసింది నిత్య నరకమే. ఎంత దౌర్భాగ్య జీవితం. భక్తి చేస్తేనే కానీ నిజమైన భక్తి చేయలేకపోయాను. ఆచార క్రైస్తవులు పిలువబడుతూ నన్ను నేను మోసం చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు అన్యాయంగా నేను పర్వత రాజ్యాన్ని కోల్పోతూ వచ్చాను. అయ్యో, అన్యాయంగా నేను ఆ సేవలను విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుంది. ఇంత భయంకరమైనటువంటి స్థానానికి నేను ఎలా వెళ్ళగలను? వద్దు, అన్యాయంగా నేను కొడుకోబడుతున్నా. నన్ను వదిలిపెట్టండి, దయచేసి నన్ను వదిలిపెట్టండి. నేను రాను. మీరు క్రైస్తవుల ద్వారా మనం ఒక పాఠం నేర్చుకోవాలి. నీవు మనకు
బైబిల్ ప్రకారము వాక్యానుసారముగా ఉండాలి. కానీ వాక్యానికి విరుద్ధముగా నీవు ఏది చేసినా ఆమె వలె నీవు కూడా నరకానికి వెళ్తావు. దీని ద్వారా ఒక మాటను నేర్చుకొని ఆచారాలన్నీ విడిచిపెట్టి నేను వాక్య ప్రకారమే జీవిస్తాను, వాక్య ప్రకారమే నా కార్యక్రమాలన్నీ జరుపుకుంటానని ఇప్పుడైనా నీవు తీర్మానం చేసుకొని మెలుకోకపోతే నీవు కూడా నీ గతి కూడా నిత్య నరకమే. ఎంతమంది పిల్లలు ఈరోజు మీరు VBS జరుపుకోవడానికి నేనే తెలుసా? ఏదేమైంది నామకార్థ క్రైస్తవురాలు. మీకు భోజనం పెట్టడానికి ఈరోజు మీకు అన్ని అనుకూలపరిచింది ఎవరో తెలుసా? నేనే. మా తాతగారు ఎవరనుకుంటున్నారు? ఈ మందిరం స్థాపించింది మా తాతగారు. ఈ మందిరానికి కావలసినవన్నీ ఇచ్చింది మా తాతగారు. మా నాన్నగారు ఎవరనుకుంటున్నారు? పాస్టర్కి కూడి కోసం లాగుంటాడు. మరి నేనేమనుకుంటున్నారు? చూడండి, ఫ్యాన్లు ఇవన్నీ నేనే ఇచ్చాను. కాకపోతే మందిరానికి వరకల వస్తూ చదువుతూ ఉంటాను అంతే. కానీ నా పేరు ఎక్కడ ఉంటుందో తెలుసా? జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. చూస్తారా మీరు? దూతగారు అందరూ చూడండి. ఆయన ఖర్చు పెట్టినట్టు చేసి సేవకుడికి కుటుంబజంలాగా ఉన్నాడు మా నాన్న. నేను మందిరంలో పని నేను చేయలేకపోయినా డబ్బిచ్చి పని చేపిస్తున్నాను. నా పేరు ఎవరి పేరు ఉంటుంది? ఏంటి దూతగారు ఎంతసేపు చూశారు? నా పేరు ఫస్ట్ పేజీలో చూడండి. నీ పేరు ఫ్యాన్ మీద ఉందేమో కానీ నీ పేరు గ్లాసు మీద ఉంది. నీ పేరు ఆఖరికి ఒక 15 రూపాయల గిన్నె కొనిచ్చినా కూడా ఆ గిన్నె పేరు మీద వేయించుకున్నాం. కానీ నీ పేరు మాత్రం జీవ గ్రంథంలో లేనే లేదు. అయ్యో లేదు, మీరు పొరపాటు నా పేరు ఉంటుంది చూడండి దూతగారు. నీవు ఎరగలేదా? వాక్యం చదువుతున్నప్పుడు మరి లూకాసు వార్త 18వ అధ్యాయం 12వ వచనంలో గమనించినట్లయితే ఆ 16 మనుషులలో ఏదైతే ఘనముగా ఎంచబడిందో దేవునికి అసహ్యమని నీకు తెలియదా? నీవు మీ యొక్క తాతయ్య మరి మందిరం కట్టించాడంటున్నావు. నీ యొక్క గొప్ప పేరు కోసము, కీర్తి కోసము నీవు వారు కట్టించారు. కానీ దేవునికి మహిమకరంగా దేవుడే నాకు ఫలమివ్వాలని ఆలోచన లేదు. మీ తాతయ్య నరకంలో కేకలేస్తా ఉన్నాడు, మీ నాన్న నరకంలో కేకలేస్తా ఉన్నాడు. ఇక నువ్వు కూడా నరకంలో కేకలేకపోతున్నావు. ఇక నీవు ఉన్నట్టు వెళ్ళవలసిన స్థలం నిత్య నరకమే. గమనించారా? మరి నామకార్థ జీవితం అంటే మా తాతయ్య మందిరం కట్టించాడు, మా యొక్క నాన్న సేవకునికి కుడి భుజముగా ఉంటాడు. నేను ఒకవేళ పరలోకానికి వెళ్ళవలసి వస్తే మా నాన్న చొక్కా పట్టుకొని నేను వెళ్తాను అనుకుంటావేమో. కానీ నీవు ఈ భూమి మీద పేరు కోసము, గొప్పల కోసము నీవు జీవిస్తే ఆఖరికి నీ నామకార్థ భక్తిని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే నిత్య నరకానికి తీసుకెళ్ళింది. ఎంత బాగుంది, నాకు తప్ప ఇంకెవరికి వస్తుంది పరలోకం. నా పేరేమనుకుంటున్నాను కనిపిస్తుంది అందరికీ. ఆదివారం క్రైస్తవురాలకి నేను ఆదివారం ఎంతో పరిశుద్ధంగా ఉంటాను తెలుసా? ఆదివారంలో అందరికంటే ముందు పోయి కూర్చునేది ఎవరు అనుకుంటున్నారు? నేనే. నా పేరు తప్ప ఎవరి పేరు ఉంటుంది గ్రంథంలో? ఒకసారి అయినా దూతను అడిగి చూద్దాం. నాకు తెలిసే అయినా ఉంటుంది. కానీ దూతగారు నా పేరు జీవ గ్రంథంలో ఉందేమో చూడండి. ఆదివారం రోజు నేను ఎంత పరిశుద్ధంగా ఉంటాను. మందిరం కంటే ముందు వెళ్ళి మందిరంలో కూర్చునేది నేనే. కాకపోతే మిగతా రోజుల్లో నా ఇష్టానుసారంగా ఉండి సీరియల్ చూస్తాను అంతే. గొడవలో ముందుండేది ఎవరనుకుంటున్నారు? నేనే. కాకపోతే మందిరానికి వెళ్తాను కాబట్టి నా పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆరాధన అందరికంటే ముందు చేస్తాను. ప్రతి ఆదివారం వాళ్ళే తీసుకుంటాను. నా పేరు ఖచ్చితంగా ఉంటుంది. నాకు తెలుసు. ఏం చెబుతారు? కనపడ్డదా నా పేరు? నీ పేరు జీవ గ్రంథంలో లేదు. కారణం ఏమిటో తెలుసు?
తెలుసా? నీవు ఒక్క ఆదివారం మందిరానికి వస్తూ ఆదివారం కూడా మందిరం ఓడవటము, చాపలేయటము, ఇవన్నీ కూడా మనుషులు నిన్ను గుర్తించాలి, గౌరవించాలి, పొగడాలని నీవు చేస్తా వచ్చావు. సోమవారం నుండి శనివారం వరకు నీ మనసంతా సీరియల్ మీద లేదా? నీ మనసంతా ఎవరు చీర కొనుక్కున్నారు, ఎవరు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, ఎవరు అది కొనుక్కున్నారని దాని మీదే దృష్టి. ఎప్పుడైతే వాళ్ళది కొనుక్కున్నారో నీ భర్తను పీడించి అప్పులు పాలు చేసి ఆ వస్తువులన్నీ కూడా నీ ఇంటికి తెచ్చుకున్నావు. నీవు ఎవ్వరికీ కూడా ఒక మాదిరికరమైనటువంటి క్రైస్తవరాలుగా నీవు లేవు. కాబట్టి నీవు వెళ్ళవలసినటువంటి స్థలము ఏమిటో తెలుసా? నిత్య నరకము. నాకు ఒక్క అవకాశం కూడా లేదా? నీవు భూమి మీద ఉన్నప్పుడు దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఇక నీకు అవకాశం లేదు. ఒక్క నిమిషం ఆగండి. ప్రియ సంగమా, నా వద్ద ఉండకండి. ఆదివారం క్రైస్తవులాగా ఉండకండి. దైవ సేవకులు చెప్పినట్టు ఉండండి. పరలోకంలో దేవదూతను ఇంప్రెస్ చేయాలంటే మనం కొంచెం నటించాలి. నేను ఆదివారం ఆరాధనలో ఫస్ట్ అన్న ఆరాధన చేస్తున్నప్పుడు ఏడ్చి చేస్తుంటే నా పక్క సహోదరి అనేది, అక్క నువ్వు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నావు అక్క, పరలోకంలో నీకే మొదటి స్థానం ఉంటుందక్క అనేది. అబ్బా అప్పుడు మురిసిపోయానో తెలుసా. అలానే దైవ సేవకుడు బైబుల్ రెఫరెన్స్ చదవమంటే టక్క తీసి చదివేదాన్ని. అప్పుడు నా పక్కనున్న సహోదరి ఇంకో సహోదరి అనేది, అబ్బా ఈ అక్క ఎంత చక్కగా రోజు బైబుల్ చదువుతుందో, ఈ అక్కకి బైబుల్ అన్ని తెలుసు. ఆ మాటలు కూడా నేను ఎంతో సంతోషించేదాన్ని. సంతోషించి ఇంటికి వచ్చినాక సాయంత్రం ఉదయం అయితే ఎంత ఏడ్చి సన్నిధిలో ప్రార్థన చేసి సంఘాన్ని నమ్మించానో, ఇంటికి వచ్చినాక రాత్రి సీరియల్ చూసి కూడా ఆ సీరియల్లో క్యారెక్టర్లో నేను అంతకమై ఏడ్చి చూసుకునేదాన్ని. ఇప్పుడు దేవదూత దగ్గరికి వెళ్ళి జీవగ్రంథంలో నా పేరు ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఏడ్చి ప్రార్థన చేశాను. ఇలా ప్రార్థనకైనా నా పేరు ఫస్ట్ పేజీలో రాసి ఉంటారు. దేవదూత గారు నా పేరు జీవగ్రంథంలో ఉందేమో ఒకసారి చూడండి. ఫస్ట్ పేజీ కాకపోయినా సెకండ్ పేజీలోనే ఉంటుంది చూడండి. నీ పేరు జీవ గ్రంథంలో లేదు. ఎందుకంటే భూమి మీద నీవు అందరినీ నమ్మించావు. ఒక వేషధారిగా ఉన్నావు, ఒక భక్తురాలుగా ఉన్నావు. పరలోకంలో దేవుడు నీకు పెట్టే పేరేందో తెలుసా? సున్నము కొట్టినటువంటి సమాధి అని నీకు పేరు. నీవు మందిరంలో విశ్వాసుల్ని నమ్మించావు, సేవకుని నమ్మించావు, నీ ఇంట్లో నమ్మించావు. నువ్వేదో భక్తి పరురాలుగా వాళ్ళందరూ ఊహించుకున్నారు. నీ యొక్క హృదయంలో ఎంతగా చెడిపోయావో మొత్తము కూడా దేవునికి తెలుసు. నీ జీవితం అంతా కూడా ఈ గ్రంథంలో రాయబడింది. నీవు అందరినీ మోసం చేయొచ్చేమో, కానీ యేసు ప్రభువారు చెప్తున్నారు, యేసు అందరినీ ఎరిగిన వాడు, దేవునికి మరుగైనది ఏదీ కూడా లేదు. నీవు వెళ్ళవలసినటువంటి స్థలం ఏందో తెలుసా? నిత్య నరకము. అయ్యో నేను నా సంఘాన్ని సేవకుడు కూడా తెలియకుండా అంత దయచేసి ఒకసారి చూడండి. అయ్యో ఇంకా ఎంతో మంది మా రాజ్యంలో మనము ఈ యొక్క నీ ఇంటి వారిని నమ్మించవచ్చేమో. నేను భక్తిపరుడని దేవుణ్ణి నమ్మించలేవు కదా. వేషధారిగా ఉంటే వచ్చేటటువంటి శిక్ష ఏంటో తెలుసా? నిత్య నరకము. ఒక్కసారి ఈ యొక్క సహోదరి ద్వారా నీ జీవితాన్ని పరీక్షించుకుంటే నీకెంతో మేలు. ఈ పరలోక వైభవం ఎంతో బాగుంది. నా పేరు ఏమనుకుంటున్నాను? మత క్రైస్తవుడు. మత సామ్రాజ్యానికి నేనే నాయకుడిని. అలాంటి వాడి
పరలోకం లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? దూత గారు ఈ గ్రంథంలో చూడాల్సిన అవసరం లేదు, వస్తువులే నా పేరుంటుంది. అయినా సరే చూడండి, ఈ మతాన్ని స్థాపించడానికి ఎంతమందిని నా కుప్పిట్లో పెట్టుకున్నానో తెలుసా మీకు? ఈ చేతితో డబ్బులు ఇచ్చి, ఈ చేతితో అధికారం కోసం సేవకులను కూడా మోసం చేసినవాడు. సంఘంలో గ్రూపులు క్రియేట్ చేశాను, మందిరాల్లో పోటీలు పెట్టి నాదే పై స్థానంగా ఉండాలని నా కటౌట్లు పెట్టించుకున్నాను. నేను మంచివాడిలాగా దాన ధర్మాలు చేసేవాళ్ళగా అందరి ముందు కనబడ్డా, ఎందుకంటే నేనే నాయకుడిగా ఉండాలని. ఏం దూత గారు కనబడిందా? నీ పేరు జీవ గ్రంథంలో లేదు. నా పేరు లేదా? సరిగా చూడండి, నేను చెప్పేది నీ పేరే. నా పేరు లేకపోతే కమిటీ చేస్తా, నీ కుర్చీ కూడా లేకుండా చేస్తా. నేనంటే ఏమనుకుంటున్నావు? సంఘం అంతా నాకు పెట్టు ఉంది. నీవు ఎక్కడికి వచ్చి కూడా దేవునికి భయపడకుండా పరలోకాన్ని దేవదూతలు కూడా భయపెట్టాలనుకుంటున్నావు. నీ జీవితం ఎలా ఉందో తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనంలో నీవు స్థాపించిన మతంలోకి కలుపుకోవడం కొరకు సముద్రాన్ని భూమిని కూడా కలుపుకోవాలని అనేకులను పాతాళానికి నరకానికి పాత్రులుగా చేశారు. నీవు అంతా తెలుసని ఎంతమంది రక్షణకు నువ్వు అడ్డుబండగా ఉండావు. నిన్ను బట్టి దేవుని నామానికి ఎంత అవమానం వచ్చిందో తెలుసా? ఇది మతము కాదు ఓ ఎరివాడా, ఇది మార్గము. యేసు ప్రభువు చెప్పారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునని. నీవు మతములో ఉంటా వచ్చావా? ఇది మతము కాదు, చాలా మార్గము. ఉంచుకున్నాను. అక్కడికి చాలా మంది ఉన్నారు. ఇది నీకు ఎరగవా? ఇది ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారికి మాత్రమే పరలోక రాజ్యము. నీలాంటి మత క్రైస్తవుడికి నిత్య నరకమే. నాకు ఎలాగైనా పరలోకం కావాలి. నేను వెళ్ళను ఇక్కడి నుంచి. నాకు స్థానం కావాలని నేను ఎంతో పోరాడుతూ వచ్చాను. ఎవరిని ఎక్కడికి వెళ్ళకుండా మతంలోనే బంధించాను అందరినీ. ఈ రాజ్యంలో నాకు స్థానం ఉండాల్సిందే. నీవు భూలోకంలో కమిటీలు ఓట్లు ఎన్నికలు అనుకుంటున్నావు. ఇక్కడ పరలోకంలో కమిటీలు లేవు, ఎన్నికలు లేవు. ఎవరుంటారంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తము చేత కడగబడిన వారే ఉంటారు. నా రాజ్యానికి ఎంతమంది వస్తున్నారు? ఏది అనుకుని నీవు ఉండవలసినటువంటి స్థలం ఆ పాతాళమే. వెళ్ళిపో. వెంటనే తీసుకురండి. పరలోకానికి వెళ్ళే వాళ్ళు అనేకులు ఉన్నారు, మరి పరలోకానికి వెళ్ళే వాళ్ళు లేరా? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. వాక్యం ఎంత సత్యమో నా పేరు జగన్మోహన్ ఉందో నా పేరు జగేశ్వరరావు. నేను మూలకంలో జీవించినట్టుగా ప్రభు కొరకు జీవించినట్టుగా జీవించవలసినట్టుగా జీవించలేకపోయాను. ఆయన కొరకు ప్రార్థించవలసినట్టుగా ప్రార్థించలేకపోయాను. ఆత్మను రక్షించవలసినట్టుగా రక్షించలేకపోయాను. ఆయనకి సమయం ఇవ్వవలసినట్టుగా నేను సమయం ఇవ్వలేకపోయాను. ఆయన కొరకు దేవుడి మందిరంలో పరిచర్య చేయవలసినట్టుగా నేను పరిచర్య చేయలేకపోయాను. ఆత్మలను రక్షించలేకపోయాను. ఒక్కరికైనా దేవుడి మందిరాన్ని తీసుకుని వచ్చాను లేదు అనేటువంటి ఆలోచనలో నేను ఉంటున్నాను. నా పేరు నాకు పరలోక రాజ్యంలో ఒక మూలనైనా స్థానం ఉందో లేదో. దేవదూత గారు నాకు పరలోక రాజ్యంలో స్థానం ఉందా? నా పేరు జీవగ్రంథంలో రాయబడిందా? అమ్మా, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది. బలా నమ్మకమైనటువంటి దాసురాలా, నీవు భూమి మీద ఉన్నప్పుడు ఉదయము సాయంత్రము నమ్మకముగా ప్రార్థన చేస్తా వచ్చావు. రోజుకి ఒక్కరికైనా సువార్తను చెప్తా వచ్చావు. మీటింగ్స్ అంటే మరి పేరు కొరకు గొప్ప కొరకు కాకుండా నీవు మరుగుగా ఉండి ఎంతో
కుటుంబాన్ని బట్టి నీ ఇంటి వారు రక్షించబడ్డారు, నీ ఇరుగు పొరుగు వారు రక్షించబడ్డారు, సంఘంలో నామకార్థంగా ఉన్నటువంటి క్రైస్తవులు రక్షించబడ్డారు. వెనక వచ్చేటటువంటి ఒక తరానికి ఒక మంచి మాదిరికరంగా ఉన్నావు. మధ్యాహ్నానికి కూడా 10ంటికి ఆరాధన అంటే 9:30కి దేవుని ఇంటికి వచ్చావు. కాబట్టి దేవుడు మరి నీ కొరకు ఇవ్వబోయేటటువంటి నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నారు. ఏమిటో తెలుసామా? నీకు జీవ కిరీటం ఇవ్వాలనుకుంటున్నారు. అవునమ్మా, నీకే జీవ కిరీటము. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు లోకాకర్షణలను, శరీర ఇచ్ఛలను, పాపమును, శత్రువు పాపం చేయమని ప్రేరేపించిన వాటి జోలికి వెళ్ళకుండా జయ జీవితాన్ని జీవించవు. కాబట్టి నీకు జీవ కిరీటం ఇవ్వబడింది. అంతేకాకుండా పరలోకంలో నీకు ఒక స్థలం ఉంది. పరలోకంలో నీకు ఒక నివాసం ఉంది. పరలోకంలో నీకు ఒక కొత్త పేరు కూడా ఉందమ్మా. దూతలారా, మీరు ఈ యొక్క నిజమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి ఈ బిడ్డకు జీవ కిరీటాన్ని ధరింపచేసి పరలోకమునకు తీసుకెళ్ళండి. నీకు వందనాలయ్యా. ఈ రాజ్యంలో స్థాపించేవా నీకు వందనాలయ్యా. ఎల్లప్పుడూ నీకు కూడా ఉండే లోపలే నీకు వందనాలయ్యా. నన్ను నీకు పనిముట్టుగా వాడుకొని ఈ రాజ్యంలోకి నన్ను తీసుకొని వెళ్తున్న దేవా నీకు వందనాలయ్యా. నేను ఎల్లప్పుడూ నీకు నమస్కారమే ఉంటాను. ఇది స్విట్ లాగానే ఉంది, కానీ నిజముగా ప్రకటన గ్రంథంలో ధర్మ సింహాసనము అక్కడ తీర్పు ఉంటుంది. ఇక్కడ ఎలాగైతే జరిగిందో అక్కడ కూడా అదే జరగబోతా ఉంది. ఒకవేళ నీవు పండగ క్రైస్తవులాగా ఉన్నా, ఆచార క్రైస్తవులాగున్నా, నామకార్థ క్రైస్తవులాగున్నా, ఆదివారం క్రైస్తవులాగున్నా, సచ్చిన క్రైస్తవులాగున్నా, మత క్రైస్తవులాగున్నా, నీ యొక్క అంతం ఏందో తెలుసా? నీ యొక్క అంతం ఏందో తెలుసా? నీ ఉండబోయేటటువంటి స్థలం ఏమిటో తెలుసా? అయ్యో, నిత్య నరకము. ఆ ధనవంతుడు ఎలాగైతే పాతాళంలో అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడో, నీవు కూడా అన్ని తెలిసి, వాక్యము తెలిసి, సంఘ సహవాసము తెలిసి, దేవుడు తెలిసి, అన్నింటినీ నిర్లక్ష్యం చేసి పాతాళానికి వెళ్తావా? ఆఖరిగా ఒక నిజమైనటువంటి క్రైస్తవురాలు వచ్చింది. ఆమె భూమి మీద ఎలా జీవించింది? శ్రద్ధగా వాక్యాన్ని చదువుతా ఉంది, వాక్య ప్రకారం జీవిస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, విశ్వాసంతో చేస్తూ ఉంది, ప్రార్థనకు జవాబు పొందుతా ఉంది. మరి పరిచర్య చేస్తూ ఉంది. ప్రభు కొరకు కొన్ని ఆత్మలను సంపాదించినది. పరలోకంలో తన కొరకు ధనాన్ని కూర్చుకున్నది. చూసారుగా మీరే, జీవ కిరీటము పొందుకున్నది. పరలోకంలో ఒక స్థలము, పరలోకంలో ఒక నివాసము, పరలోకంలో ఒక కొత్త పేరు పొందుకున్నది. ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా నామకార్థంగా ఉంటే, ఇంకా రక్షణ లేక ఉంటే, ఇప్పుడే నీ పాపములు పశ్చాత్తాపంతో ప్రభు కాడ ఒప్పుకుంటే, ఆ కలవరి శిలువలో మనందరి కొరకు రక్తాన్ని చిందించినటువంటి ఆ రక్త
అడిగి వేసుకొని ఇప్పుడే నిజమైన క్రైస్తవుడుగా, నిజమైన క్రైస్తవురాలుగా నీవు మారితే నీకు పరలోకం ఉన్నది. అలా ప్రభు సహాయం చేయుగాక.